ఎన్నికల కోడ్ అమల్లో లేని జిల్లాల్లో రేషన్ కార్డుల పంపిణీ యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. అర్హులందరికీ రేషన్ కార్డులు ఇస్తామని చెప్పారు. ఇటు ఇరిగేషన్పై సమీక్షించిన రేవంత్ ఏపీ జల దోపిడీపై కేంద్రానికి ఫిర్యాదు చేయాలన్నారు. నిర్ణీత కోటా కంటే ఏపీ ఎక్కువ జలాలను తీసుకెళ్తుందన్నారు. ఇటు ఇసుక మాఫియాపై కఠినంగా ఉండాలన్నారు సీఎం. కొత్త రేషన్ కార్డుల జారీ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికల కోడ్ అమల్లో లేని జిల్లాల్లో కొత్త రేషన్ కార్డులు యుద్ధ ప్రాతిపదికన పంపిణీ చేయాలన్నారు. దరఖాస్తు చేసుకున్నోళ్లు మళ్లీ దరఖాస్తు చేసుకోకుండా అవగాహన కల్పించాలని చెప్పారు. అర్హులందరికీ రేషన్ కార్డులు ఇవ్వాల్సిందేనన్నారు. కొత్త రేషన్ కార్డులపై పలు డిజైన్లను సీఎం పరిశీలించారు. సివిల్ సప్లై శాఖపై సమీక్షించిన రేవంత్ ఈ ఉగాది నుంచి సన్నబియ్యం ఇచ్చేందుకు ప్రణాళికలు రచించాలని అధికారులను ఆదేశించారు. శ్రీశైలం, నాగార్జున సాగర్ నుంచి కృష్ణా జలాలను వినియోగించుకునే విషయంలో అప్రమత్తంగా ఉండాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు ముఖ్యమంత్రి. నిర్ణీత కోటా కంటే ఏపీ ఎక్కువ నీటిని తరలించకుండా టెలిమెట్రీ విధానమే పరిష్కారమన్నారు. టెలిమెట్రీ విధానం అమలుకు అయ్యే ఖర్చులో సగం నిధులను చెల్లించేందుకు ఏపీ ప్రభుత్వం ముందుకు రావడం లేదని అధికారులు సీఎం దృష్టికి తీసుకొచ్చారు. అయితే టెలిమెట్రీ విధానం అమలుకు అవసరమైన నిధులన్నీ తెలంగాణ ప్రభుత్వమే చెల్లిస్తుందని, వెంటనే టెలిమెట్రీ అమలుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కేఆర్ఎంబీకి లేఖ రాయాలని ఇరిగేషన్ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జాను ఆదేశించారు సీఎం. నీటి వాటాల పంపిణీ, నీటి వాటాల వినియోగాన్ని లెక్కించే బాధ్యత కేంద్ర జలసంఘంపైనే ఉందని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. నిర్ణీత వాటా కంటే ఏపీ ఎక్కువ నీటిని తరలించకుండా కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని, ఏపీ ఏకపక్షంగా నీటిని తరలించే విషయంపై వెంటనే కేంద్రానికి ఫిర్యాదు చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని వివిధ ప్రాజెక్టుల కింద సాగవుతున్న పంటలకు ప్రణాళిక ప్రకారం నీటిని విడుదల చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఎండలు పెరిగిన కొద్దీ తలెత్తే గడ్డు పరిస్థితులను ముందస్తు అంచనా వేసుకుని తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. రాబోయే 3 నెలలు అప్రమత్తంగా ఉండాలని నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులను అప్రమత్తం చేశారు. అధికారులు ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయికి వెళ్లి పరిస్థితులను పరిశీలించాలని, వాటికి అనుగుణంగా పరిష్కార మార్గాలు అనుసరించాలని ఆదేశించారు. రైతులు ఇబ్బంది పడకుండా, పంటలు ఎండిపోకుండా అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం స్పష్టం చేశారు. ఇసుక అక్రమ రవాణాపై కఠిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు సీఎం రేవంత్. ఇసుక రీచ్లను తనిఖీ చేయాలని జిల్లా కలెక్టర్లు, ఎస్పీలకు చెప్పారు. ఓవర్లోడ్, అక్రమ రవాణాపై విజిలెన్స్ దాడులు చేపట్టాలన్నారు. అక్రమార్కులు ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టకుండా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు సీఎం. సీఎం ఆదేశాల ప్రకారం ఇసుక రవాణాల్లో ఇల్లీగల్, ఓవర్లోడ్ అరికడతామన్నారు మైనింగ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీధర్. అక్రమ రవాణాపై ఎంతటి వారినైనా వదిలే ప్రసక్తే లేదన్నారు. రానున్న 2 నెలల్లో ఇసుక రీచుల్లో సీసీ కెమెరాలు పెడతామని చెప్పారు. పాతవాటితో సంబంధం లేకుండా ఇక నుంచి నెలవారీ పేమెంట్స్ చేయాలన్నారు శ్రీధర్. గతంలో ఇల్లీగల్ ఇసుక విధానంతో ప్రభుత్వ ఆదాయానికి గండిపడిందన్నారు. సీఎం గారు మాకు ఇచ్చిన క్లియర్ మ్యాండేట్ ఏంటంటే ఎక్కువ సప్లై అనేది రావాలా, మార్కెట్లో ఎక్కడ కూడా ఈ కార్టలైజేషన్ కానీ మాఫియా అనేది ఉండకూడదు. రెండోది ఒక సిస్టమ్ డెవలప్ చేసుకొని మనమే ఈ ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీస్ కూడా ఎంపానల్ చేసుకొని డైరెక్ట్గా టీజీఎండీసీస్ కూడా సప్లై చేయాలా అట్ ద రీజనబుల్ ప్రైస్. సో 365 డేస్లో కూడా ఈ 1600 లోపలనే ఉండాలి, కానీ అంతకు మించి ఉండడానికి ఉండదు. ఇప్పుడు ప్రైవేట్ సిస్టంలో మీకు తెలిసింది ఎప్పుడన్నా కొంత షార్టేజ్ వచ్చినా 1600 బదులు 1800, 2000, ఒక్కొక్కసారి 2200 కూడా అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఈ సిస్టమ్ కూడా డెవలప్ చేయమన్నారు. జనవరి నుంచి ఇప్పటి వరకు రాష్ట్రంలో 1222 ఇసుక వాహనాలు చెక్ చేశామని సీఎంకు వివరించారు మైనింగ్ అధికారులు. ఇల్లీగల్ వ్యవహారాలపై ఫిర్యాదు చేసినందుకు టోల్ ఫ్రీ నెంబర్ను కూడా ఏర్పాటు చేశామని తెలిపారు. ద్వేషం, విధ్వంసమే బీజేపీ విధానమని విమర్శించారు మంత్రులు. రాహుల్ గాంధీ కులంపై బీజేపీ పిచ్చి మాటలు మాట్లాడుతుందని ఫైర్ అయ్యారు. దేశం కోసం త్యాగం చేసిన కుటుంబం గురించి బీజేపీకి మాట్లాడే అర్హత లేదన్నారు. దేశానికి రోల్ మోడల్గా ఉండేలా తెలంగాణను తీర్చిదిద్దుతామన్నారు మంత్రులు. ఆయా శాఖలపై వరుస రివ్యూలు నిర్వహించారు మంత్రులు. సెక్రటేరియట్లో ప్లానింగ్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో రూపొందించిన తెలంగాణ స్టేట్ స్ట్రాటజిక్ అబ్స్ట్రాక్ట్ పుస్తకాన్ని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఫైనాన్స్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు, ప్లానింగ్ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా, డిప్యూటీ సీఎం సెక్రటరీ కృష్ణ భాస్కర్ పాల్గొన్నారు.
రాహుల్ గాంధీపై కేంద్ర మంత్రి బండి సంజయ్ కామెంట్స్ కు కౌంటర్ ఇచ్చారు మంత్రి సీతక్క. రాహుల్ మతం అభిమతం కులగణనే అని స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా కులగణన చేపట్టి జనాభా ప్రాతిపదికన సంక్షేమ ఫలాలు రిజర్వేషన్లు కల్పించాలన్నదే రాహుల్ సంకల్పమన్నారు. విద్వేషం విధ్వంసమే బీజేపీ పని అని పారయ్యారు సీతక్క. దేశం కోసం అట్టడుగు వర్గాల కోసం పనిచేస్తున్నటువంటి రాహుల్ గాంధీ గారిని పదే పదే బీజేపీ గ్రామ నాయకత్వం నుంచి మోడీ వరకు టార్గెట్ చేసి కించపరిచేటువంటి మాటలు మాట్లాడుతున్నారు. వాళ్ళు నమ్ముకున్నది డివైజివ్, డిస్ట్రక్టివ్, హేట్రేట్. మరి మా రాహుల్ గాంధీ గారు ఆయన ఫాలో అవుతున్నటువంటి ప్రిన్సిపల్స్ లవ్, పీస్, ఎయిమ్ తోటి, ఒక లక్ష్యంతో మరి పనిచేస్తుంది. లంబాడీలను ఎస్టీల్లో చేర్చిన ఘనత మాజీ ప్రధాని ఇందిరాగాంధీదేనన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఖమ్మం జిల్లా కూసుమంచిలో జరిగిన సంత్ సేవాలాల్ మహారాజ్ 286వ జయంతి ఉత్సవాల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వచ్చే ఫిబ్రవరి నాటికి కూసుమంచిలో బంజారా భవన్ నిర్మించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు మంత్రి పొంగులేటి. ఆనాడు శ్రీమతి ఇందిరాగాంధీ గారు కూడా తను ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు గిరిజనులలో వెనుకబడ్డ తెగకి చెందిన లంబాడీ జాతిని ఎస్టీలో చేర్చింది శ్రీమతి ఇందిరాగాంధీ గారు, మన నాయకురాలు గారు. సూర్యాపేట జిల్లా దురాజ్పల్లి పెద్దగట్టు జాతరలో లింగమంతుల స్వామిని దర్శించుకున్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. జాతరకు ప్రభుత్వం 5 కోట్లు కేటాయించిందని తెలిపారు. వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేశామన్నారు. యాదవులకు సంబంధించిన అతిపెద్ద దేవాలయ ఉత్సవం, అతిపెద్ద జాతర. దీనికి ప్రభుత్వం ద్వారా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ద్వారా 5 కోట్ల రూపాయలు మంజూరు చేయించి ఇక్కడికి వచ్చే భక్తులకి మంచి వసతులు కల్పించాలని, అదేవిధంగా ఈ గుడికి మంచి పర్మనెంట్ స్ట్రక్చర్ కల్పించాలని మేము చిత్తశుద్ధితో ముందుకు పోతున్నాం. బీసీ కులగణనపై బీజేపీ బీఆర్ఎస్ కు విమర్శించే నైతిక హక్కు లేదన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. బీఆర్ఎస్ ఓడిపోతుందనే భయంతోనే ఎమ్మెల్సీ ఎన్నికల్లో పాల్గొనలేదన్నారు. బీజేపీ మతాన్ని రెచ్చగొట్టి రాజకీయం చేస్తోందని విమర్శించారు. రాహుల్ గాంధీ గురించి మాట్లాడే హక్కు కమలం పార్టీకి లేదన్నారు. బీజేపీ బీఆర్ఎస్ లు నిరుద్యోగులను మోసం చేసే పార్టీలని విమర్శించారు జూపల్లి. బీజేపీ వచ్చి కూడా 10 సంవత్సరాలైంది. బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు పరిపాలన చేసింది. ఏ రోజు ఆలోచన చేయలే. ఎవరు అడగకపోయినా కాంగ్రెస్ పార్టీ నిర్ణయం మేరకు, రాహుల్ గాంధీ గారి ఆలోచన మేరకు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో నిర్ణయం తీసుకుని చట్టంకి లోబడి టోటల్ గా డోర్ టు డోర్ సర్వే సుమారుగా 95,000 మంది ఉద్యోగులతోటి, వాళ్ళ సంతకాలతోటి, ప్రతి ఇంటికి సంతకాలతోటి చాలా సర్వే చేసినటువంటి లెక్కలు వచ్చినాయి. రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ కు జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మక ఎస్కోటెక్ సిల్వర్ అవార్డు రావడంపై హర్షం వ్యక్తం చేశారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఈ మేరకు ఎండీ కోవలక్ష్మి మంత్రితో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. రాష్ట్రంలో గిడ్డంగుల కార్పొరేషన్ పరిధిలో ఉన్న గిడ్డంగుల నిర్వహణ వ్యవస్థను పూర్తి స్థాయిలో డిజిటలైజేషన్ చేసినందుకు ప్రతిష్టాత్మక అవార్డు దక్కిందన్నారు. దీని ద్వారా వేగంగా పనిచేసే అవకాశం కలిగిందన్నారు మంత్రి. దేశానికి రోల్ మోడల్గా ఉండేలా తెలంగాణను తీర్చిదిద్దుతామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. బీసీలకు 42% రిజర్వేషన్లు అనేది చట్టబద్ధం చేస్తామన్నారు. 9వ షెడ్యూల్లో చేర్చాల్సిన బాధ్యత బీజేపీదేనని గుర్తు చేశారు. మార్చి మొదటి వారంలో అసెంబ్లీలో ఆమోదించి కేంద్రానికి పంపుతామన్నారు పొన్నం. కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు పొన్నం ప్రభాకర్. రేపు రాజస్థాన్ ఉదయ్పూర్లో జరగనున్న వాటర్ విజన్ 2047 సదస్సులో పాల్గొననున్నారు మంత్రి సీతక్క. కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఈ సదస్సు నిర్వహిస్తున్నారు. తెలంగాణలో అమలవుతున్న గ్రామీణ మంచినీటి సరఫరా వ్యవస్థపై ప్రసంగించనున్నారు మంత్రి. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మంచినీటి సరఫరాకు చేపట్టిన చర్యలను కేంద్రం ఇతర రాష్ట్రాల దృష్టికి తీసుకువెళ్లనున్నారు. ఈ సదస్సులోనే ఇంటింటికి రక్షిత మంచినీటి సరఫరా కోసం వీలుగా కేంద్ర ఆర్థిక సహకారాన్ని కోరనున్నారు మంత్రి సీతక్క. ఈ 5 ఏళ్లలో రేవంత్ రెడ్డి సీఎంగా కొనసాగుతారన్నారు కాంగ్రెస్ నేతలు. భవిష్యత్తులో బీసీ నాయకుడు సీఎం అయ్యే అవకాశం ఉందన్నారు. బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే కులగణన చేయాలని డిమాండ్ చేశారు నేతలు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో కులగణన జరిగిందన్నారు. రాహుల్ కులంపై విమర్శించే రైట్ బీజేపీకి లేదని హెచ్చరించారు కాంగ్రెస్ నేతలు. కేబినెట్ విస్తరణలో బీసీలకు ప్రాధాన్యత ఉంటుందన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. భవిష్యత్తులో బీసీ నేతలే సీఎం అవుతారని చెప్పారు. ఈ 5 ఏళ్లు రేవంత్ రెడ్డి సీఎంగా కొనసాగుతారన్నారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ బీసీలకు ప్రియారిటీ ఇస్తామని చెప్పారు. బీజేపీకి కమిట్మెంట్ లేదు కాబట్టి కులగణన చేయలేదని విమర్శించారు. 9వ షెడ్యూల్ చట్ట సవరణ చేసి మీ చిత్తశుద్ధి నిరూపించుకోవాలని బండి సంజయ్కి సవాలు విసిరారు మహేష్ కుమార్ గౌడ్. మేము ఇప్పుడు బీజేపీ గారిని బీఆర్ఎస్ వాళ్ళని అడుగుతున్నాం. మాకు చిత్తశుద్ధి మేము చేస్తా ఉన్నాము. మీరు 10 ఏళ్ళు బీఆర్ఎస్ చేయలేదు. ఇలా బీజేపీకి అవకాశం ఉంది, కేంద్రంలో అధికారంలో ఉంది. మీరు మీ చిత్తశుద్ధి చాటుకోవాలి. ఇవాళ బండి సంజయ్ గారికి నేను వీతో పక్తాను. ఓబీసీ బిడ్డగా మీరు కేంద్రంలో మంత్రిగా ఉన్నారు. మేము రేపు చట్టసభలో బిల్లు పెట్టి చట్టసభలో చట్టబద్ధి ఇస్తే
దాన్ని 9th షెడ్యూల్లో చేర్చి మీరు ప్రధానమంత్రితో మాట్లాడి అధిగమించే విధంగా మీరు ప్రయత్నం చేయాలి. అప్పుడు మీకు బీసీల పట్ల చిత్తశుద్ధిని ప్రజలు నమ్ముతారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ కులగణన చేపట్టారన్నారు జాతీయ కాంగ్రెస్ ఓబీసీ చైర్మన్ అజయ్ సింగ్ యాదవ్. ఇప్పుడు దేశం మొత్తం తెలంగాణ వైపు చూస్తుందన్నారు. 46% బీసీలకు 10% ఈడబ్ల్యూఎస్ కు లోకల్ బాడీ ఎన్నికల్లో అమలు చేస్తుందన్నారు. కులగణనతో వెనుకబడిన వర్గాలకు న్యాయం జరుగుతుందన్నారు అజయ్ సింగ్. First of all, I should congratulate our CM Revanth Reddy ji, who has carried out caste census in Telangana. And I think the caste census carried out by Telangana government would be a eye opener for the entire country. Bihar had also carried out a caste census, but the way in which the Telangana government has carried out caste census, it would be a game changer for the entire society. కేంద్ర మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు కాంగ్రెస్ మాజీ ఎంపీ సీనియర్ నేత మధు యాష్కి గౌడ్. కులాలు మతాల పేరుతో విభజించే పార్టీ బీజేపీ అన్నారు. ఓల్డ్ సిటీలో మత కలహాలకు కారణం బీజేపీనే అన్నారు. మీది ఏ కులమని అడగడమే రాజ్యాంగ వ్యతిరేకమన్నారు. రాజ్యాంగంపై ప్రమాణం చేసిన మంత్రి ఏ కులమని అడగటం కరెక్ట్ కాదన్నారు. రాహుల్ కులంపై బీజేపీ నాయకులు నీచమైన ఆలోచనలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు ఎంపీ బలరాం నాయక్, ఎమ్మెల్యే రామచంద్ర నాయక్. త్యాగాల కుటుంబం గురించి మాట్లాడే అర్హత బీజేపీ నేతలకు లేదన్నారు. బీజేపీ నేతల కుల రాజకీయాలను కార్యకర్తలు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు కాంగ్రెస్ నేతలు. నర్సయ్య గారు బీసీ అవునా కాదా? బీసీ అవునైతే నువ్వు నిజంగానే బీసీ మేధావి అయితే ఇవాళ రాహుల్ గాంధీ గారు బీసీల కులగణన పెట్టడం తప్ప, పార్లమెంట్ లో మాట్లాడడం తప్ప. అదే విధంగా మా రేవంత్ రెడ్డి గారు బీసీ కులగణన కొరకు దాదాపుగా 42% కులగణనకు పెట్టడం తప్ప. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని బండి సంజయ్ గారు, బూర నరసయ్య గౌడ్ గారు నిజంగా బీసీలు అయితే బీసీల కోసం సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్న రేవంత్ రెడ్డి గారిని, సమర్థిస్తున్న రాహుల్ గాంధీ గారిని మీరు అభినందించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా దాన్ని సమర్థిస్తూ మోడీ గారి మెడలు వంచి పార్లమెంట్లో బిల్లు చట్టపరమైన ఆమోదం తేవాల్సిన అవసరం ఉందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. ప్రభుత్వంలోని వివిధ శాఖల నుంచి నిధులు తీసుకొచ్చి కంటోన్మెంట్ను అభివృద్ధి చేయటమే తన లక్ష్యమన్నారు ఎమ్మెల్యే శ్రీ గణేష్. కంటోన్మెంట్ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తానని, అందుకు ప్రజలు సహకరించాలని కోరారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ 6వ వార్డులో సీవరేజ్ పైప్ లైన్ ప్రారంభించారు ఎమ్మెల్యే. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రతి శాఖలో నిధులు ఉంటాయి, ప్రతి శాఖ నుంచి నిధులు తీసుకురావచ్చు. అదే మాదిరిగా నేను ఊగే ప్రెస్ మీట్లు పెట్టి వాళ్ళ మీద ఎక్కువ కాదు, సెక్రటరీ మంత్రులకు తిరిగి డబ్బులు తీసుకొస్తే డెవలప్మెంట్ అవుతుంది. డెవలప్మెంట్ మీరు కూడా మనం కూడా చేస్తే బాగుంటుంది. కంటోన్మెంట్ ప్రజలందరూ ఆశీర్వాదం ఉండాలి. మీ అనుభవం అంతా తోడైతే డెఫినెట్ గా మనకి ఇచ్చిన అవకాశాన్ని మనం గ్రాండ్ సక్సెస్ చేసి ప్రజలకు అందుబాటు ఉండి డెవలప్మెంట్ ముందుకు సాగుతానని. దేశంలో బీజేపీ కులమతాల పేరుతో చిచ్చు పెడుతుందని ఆరోపిస్తున్నారు కాంగ్రెస్ నేతలు. ఎస్సీ వర్గీకరణకు చట్టం తెస్తామని చెబుతున్నారు. ఎన్నికల సంఘం స్వతంత్రతను మోదీ సర్కార్ నిర్వీర్యం చేస్తుందన్నారు కాంగ్రెస్ లీడర్లు. సుప్రీంకోర్టు తీర్పు వచ్చే వరకు సీఈసీ ఎన్నిక వాయిదా వేయాలన్నారు. చైనాపై శామ్ పిట్రోడా వ్యాఖ్యలతో కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదన్నారు. ఢిల్లీలో బీజేపీకి సీఎం అభ్యర్థి దొరకడం లేదన్నారు ఇండియా కూటమి నేతలు. మోదీ సర్కార్ కేంద్ర ఎన్నికల సంఘాన్ని నియంత్రించే ప్రయత్నం చేస్తుందన్నారు కాంగ్రెస్ నేత అభిషేక్ మను సింఘ్వి. అందుకే సీఈసీ ఎన్నిక ప్యానెల్ నుంచి సీజేఐని తొలగించారని ఆరోపించారు. ప్రజాస్వామ్యానికి ఆయుపట్టైన ఎన్నికల సంఘాన్ని ఎన్డీఏ సర్కార్ నిర్వీర్యం చేస్తోందన్నారు. ఫిబ్రవరి 19న సీఈసీ ఎన్నికకు సంబంధించిన కేసును సుప్రీం విచారించనుందన్నారు. అప్పటి వరకైనా సీఈసీ ఎన్నిక వాయిదా వేయాలన్నారు కాంగ్రెస్ నేతలు. కాంగ్రెస్ పార్టీ కా ये मानना है कि सुप्रीम कोर्ट ने जब ये इंडिकेट करा है कि 19 फरवरी को इसके बारे में वो हियरिंग करेगा और फैसला सुनाएगा कि कमेटी का कॉन्स्टिट्यूशन किस तरीके से होना चाहिए, तो आज की मीटिंग को पोस्टपोन किया जाना चाहिए. భారత్ కు చైనా శత్రువు కాదన్న శామ్ పిట్రోడా వ్యాఖ్యలతో కాంగ్రెస్ కు సంబంధం లేదన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్. అది శామ్ పిట్రోడా వ్యక్తిగత అభిప్రాయమని తెలిపారు. శామ్ పిట్రోడా చేసిన వ్యాఖ్యలు పార్టీపై ఎలాంటి ప్రభావం చూపవన్నారు. భారత్ కి చైనాతో భద్రత, ఆర్థిక సవాళ్లు ఉన్నాయన్నారు జైరాం రమేష్. नया संविधान लाना चाहते हैं, ये इनका दोगलापन दर्शाता है, हिपोक्रेसी दर्शाता है. यहाँ माथा टेकते हैं, बाबा साहब अम्बेडकर की का नाम तो लेते हैं, पर असली मकसद क्या है?
वन नेशन वन इलेक्शन बिल पहला मील पत्थर है, दूसरा मील पत्थर है इस संविधान बाबा साहब अंबेडकर के संविधान को बदलो। అసోం సీఎం బీజేపీ నేత హిమంత బిశ్వశర్మకు పదవి భయం పట్టుకుందన్నారు కాంగ్రెస్ నేత గౌరవ్ గొగోయ్. అందుకే తన భార్య ఎలిజబెత్ పై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారన్నారు. పాక్ ఐఎస్ఐతో సంబంధాలు ఉన్నాయనడం పచ్చి అబద్ధమన్నారు. ఎలాంటి విచారణకైనా తాము సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు గౌరవ్ గొగోయ్. भय उनके बीच में जो भय है उसका कारण एक है, आज के 12 महीने बाद होने वाले निर्वाचन। उस निर्वाचन में उनकी हार निश्चित है, उनको पता है। उनकी कुर्सी जाएगी, उनको पता है। और इसीलिए उनको भय है कि भविष्य में जो कांग्रेस की सरकार बनेगी असम में, तो उनका भविष्य क्या होगा उसको लेकर उनके मन में चिंता है। ఢిల్లీలో బీజేపీకి సీఎం అభ్యర్థి లేరన్నారు మాజీ సీఎం ఆప్ నేత అతిషి. 48 మంది బీజేపీ ఎమ్మెల్యేలపై ప్రధాని మోదీకి నమ్మకం లేదన్నారు. అందుకే ప్రభుత్వం ఏర్పాటుకు ఆలస్యమవుతోందన్నారు. ఢిల్లీలో కరెంటు కోతలు, నీటి కష్టాలకు ఆపద్ధర్మ సీఎంను బాధ్యులను చేసే బీజేపీ యమునా క్లీనింగ్ ని మాత్రం ఎల్జీ ఘనతగా చెప్పుకుంటోందన్నారు. ఢిల్లీలో ప్రభుత్వాన్ని ఎవరు నడుపుతున్నారో వారికే క్లారిటీ లేదన్నారు అతిషి. 48 विधायकों का एक ही काम है, लूट खसौट करना, दिल्ली की जनता को लूटना, दिल्ली के पैसे की बंदर बाट करना। और इसीलिए 10 दिन बीतने के बाद भी प्रधानमंत्री नरेंद्र मोदी जी इन 48 विधायकों में से एक विधायक पर भी भरोसा नहीं कर पाए हैं, उसको मुख्यमंत्री नहीं बना पाए. మహాకుంభమేళాలో వసతులు చాలా దారుణంగా ఉన్నాయన్నారు ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్. సీఎం యోగి సర్కార్ భక్తులకు సౌకర్యాలు కల్పించడంలో అట్టర్ ఫ్లాప్ అయిందన్నారు. ఇప్పటికైనా బీజేపీ సర్కార్ పటిష్ట ఏర్పాట్లు చేయాలన్నారు. అలాగే మహాకుంభమేళాను పొడిగించాలన్నారు అఖిలేష్ యాదవ్. आए दिन हम खबरें सुन रहे हैं कि श्रद्धालु जाते समय उनकी गाड़ी एक्सीडेंट हुई है, आते समय एक्सीडेंट हुई है, उनकी जान गई है, कोई सरकार मदद करने के लिए तैयार नहीं. इसलिए हमारी मांग है, एक तो कुंभ के स्नान का समय बढ़ाया जाए, और ये धरती तो वो है, हमें आपको गर्व होना चाहिए इससे कि सम्राट हर्षवर्धन ने ये कार्यक्रम शुरू किया था. త్రిభాషా విధానంపై కేంద్రం బెదిరింపులకు భయపడేదే లేదన్నారు తమిళనాడు సీఎం స్టాలిన్. ఎన్ఈపీ విధానాన్ని అంగీకరించకపోవటం వల్లే సమగ్ర శిక్ష అభియాన్ నిధులు రిలీజ్ చేయలేదనడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వ్యాఖ్యలు రాష్ట్రాలను బ్లాక్మెయిల్ చేసేలా ఉన్నాయన్నారు. రాష్ట్రానికి న్యాయంగా అందాల్సిన నిధులనే అడుగుతున్నామని, వారి సొంత ఆస్తులను అడగడం లేదంటూ ఫైర్ అయ్యాడు సీఎం స్టాలిన్. రేపటితో ప్రస్తుత సీఈసీ రాజీవ్ కుమార్ పదవీ కాలం ముగియనుంది. దీంతో కొత్త సీఈసీ ఎన్నిక ప్రక్రియలో వేగం పెంచింది మోదీ సర్కార్. ఢిల్లీ భూ ప్రకంపనలతో ప్రమాదం లేదన్నారు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్. ఢిల్లీ సీఎం అభ్యర్థి ఎంపికపై ఉత్కంఠ కొనసాగుతోంది. కాంగ్రెస్ పార్టీ భారత్ ప్రయోజనాల కోసం కాకుండా చైనా కోసం పనిచేస్తుందన్నారు బీజేపీ నేతలు. కొత్త సీఈసీ ఎన్నిక ప్రక్రియ ముమ్మరం చేసింది మోదీ సర్కార్. సౌత్ బ్లాక్ లో కొత్త సీఈసీ నియామకంపై పీఎం మోదీ అధ్యక్షతన సమావేశం జరిగింది. దీనికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా, లోక్సభ విపక్ష నేత హాజరయ్యారు. ప్రస్తుత సీఈసీ రాజీవ్ కుమార్ పదవీ కాలం మంగళవారంతో రేపటితో ముగియనుంది. దీంతో కొత్త సీఈసీని ఎన్నుకోనున్నారు. ఢిల్లీలో సంభవించిన భూ ప్రకంపనలతో ఎలాంటి ప్రమాదం లేదన్నారు కేంద్ర ఎర్త్ సైన్స్ మినిస్టర్ జితేంద్ర సింగ్. దాదాపు 5 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం గుర్తించామన్నారు. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత సుమారు 4గా నమోదైందన్నారు. ఇలాంటి ప్రకంపనలతో ఎలాంటి నష్టం ఉండదన్నారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నట్లు చెప్పారు. ప్రజలు భయపడద్దని, ప్రశాంతంగా ఉండాలన్నారు జితేంద్ర సింగ్. At the back of your mind, you should always have these safety precautions to be exercised when required in case there happen to be aftershocks, if at all. And the safety precautions, generally, as all of us know, we should move out of the constructed buildings or concrete areas and try to be in the open space so that we are away from any possible damage occurring.
చైనాను శత్రువుగా చూడొద్దన్న కాంగ్రెస్ సీనియర్ నేత శ్యామ్ పిట్రోడా వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు బీజేపీ నేత సుధాంశు త్రివేది. కాంగ్రెస్ పార్టీ భారత్ ప్రయోజనాల కోసం కాకుండా చైనా కోసం పనిచేస్తుందని విమర్శించారు. గతంలో కాంగ్రెస్ అసమర్థ పాలనతో ఆక్సైడ్ చిన్ను చైనా ఆక్రమించిందన్నారు. గాల్వాన్ ఘర్షణ, సరిహద్దు వివాదాలు కాంగ్రెస్ నేతలకు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. परंतु यहां पर एक बहुत गंभीर बात है कि जो कुछ सैम पित्रोदा ने कहा है, ये कोई आइसोलेटेड इवेंट नहीं है, आइसोलेटेड स्टेटमेंट नहीं है. इसी भाव और इसी विचार के अनेक स्टेटमेंट राहुल गांधी पहले दे चुके हैं. याद करिए, राहुल गांधी जी ने विदेश में क्या कहा था कि चाइना ने बड़ा संघर्ष करते हुए ऊपर उठने का उदाहरण प्रस्तुत किया है उन चुनौतियों के बीच से. ప్రపంచంలోని అతిపెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమానికి యూపీ వేదికవడం సంతోషంగా ఉందన్నారు సీఎం యోగి ఆదిత్యనాథ్. ప్రయాగ్రాజ్, కాశీ, అయోధ్య భారత ఆధ్యాత్మిక వైభవానికి నిదర్శనమన్నారు. మహా కుంభమేళాతో భారతీయుల సంస్కృతి ప్రపంచానికి తెలిసిందన్నారు. మరో 9 రోజుల్లో కుంభమేళా ముగుస్తుందన్నారు. ఇప్పటికే 53 కోట్ల మంది త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు చేశారన్నారు సీఎం యోగి.